సిఏపిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్స్. డిగ్రీ అభ్యర్థులకు అవకాశం. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆగస్టు 19. కేంద్ర బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ కొలువులు. ప్రారంభ వేతనం నెలకు 56,100 నుండి 1,77,500 ప్లస్ ఇతర అలవెన్స్లు ఉంటాయి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వివరాలు: వివిధ కేంద్ర బలగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి యూపీఎస్సీ రాత పరీక్షను నిర్వహిస్తుంది. అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ పురుషులు. ఎత్తు క్వాలిఫికేషన్ ఫస్ట్ నుండి చూద్దాం. మొత్తం ఖాళీలు 349 ఖాళీలు. బీఎస్ఎఫ్లో 108 ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 106 ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ 70, ఐటీబీపీ 12, ఎస్ఎస్బి 53, మొత్తం 389 పోస్టులు. వయస్సు 2026 ఆగస్టు 1 నాటికి 20 నుండి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అంటే 2001 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు అంటే 25+5 25+5 మొత్తం 30 సంవత్సరాల వరకు. 30 సంవత్సరాలు ఆగస్టు 1 వరకు ఉన్నవాళ్ళు, ఆగస్టు 1 వరకు 30 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఎనీ డిగ్రీ. ఎత్తు విషయానికి వస్తే పురుషులు 165 సెంటీమీటర్లు ఎత్తుండాలి. ఛాతీ 81 సెంటీమీటర్లు. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. బరువు కనీసం 50 కేజీలు ఉండాలి. మహిళలు ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. బరువు కనీసం 46 కేజీలు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. దీనికి సంబంధించిన వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. ఎంపిక విధానం ఎట్లుంటుందంటే, యూపీఎస్సీ నిర్వహిస్తుంది. రాత పరీక్ష తేదీ 2026 ఆగస్టు 19. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఉదయం 10 నుండి 12 వరకు. పేపర్ 2 మధ్యాహ్నం 2 నుండి 5 వరకు. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ పై ఉంటుంది. 250 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. పేపర్ 2 ఇది 200 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 ఏమో 250 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 ఏమో 200 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థులు ఎస్సే రాయాల్సి ఉంటుంది. ప్రిసైజ్ రైటింగ్, కాంప్రహెన్షన్ తదితర కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ను పరీక్షిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పీఈటీని నిర్వహిస్తారు. ఫిజికల్ స్టాండర్డ్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. 100 మీటర్ల పరుగును పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పూర్తి చేయాలి. అది అయిపోయాక 800 మీటర్ల పరుగును పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 3.5 మీటర్లను పురుషులు, 3 మీటర్లను మహిళలు 3 అవకాశాల్లో దూకాలి. షాట్ పుట్ 7.26 కేజీలు పురుషులు, 4.5 మీటర్ల దూరం విసరాలి. టీఈటీ శారీరక ప్రమాణాల పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్. శారీరక ప్రమాణాల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి యూపీఎస్సీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. దీనికి 150 మార్కులు ఉంటాయి. తుది ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు. తేదీలు చూసుకోండి, ముఖ్యమైన తేదీ. దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ మార్చి 12. ఫీజు 200 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మహిళలు ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా ఫీమేల్ అయితే చాలు, వాళ్ళకు ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీలో కూడా లేదు. అదర్స్కి 200.
రాత పరీక్ష తేదీ ఆగస్టు 19. పరీక్ష కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం. వెబ్సైట్ UPSC online.nic.in.